మహిళల ప్రీమియర్ లీగ్ టోర్నీ రెండో ఎడిషన్ ఆసక్తిగా జరుగుతోంది. ఫిబ్రవరి 23న ప్రారంభమైన ఈ ధనాధన్ లీగ్ లో ఇప్పటికే 17 మ్యాచ్లు పూర్తయ్యాయి. మార్చి 10న ఢిల్లీలో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ మహిళల జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ లో జరిగిన మ్యాచ్ లో ఒక పరుగు తేడాతో ఓడిపోయింది. దీంతో బెంగళూరు జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలు మరింత సంక్లిష్టంగా మారాయి. ఢిల్లీ క్యాపిటల్స్ మహిళల జట్టు బెంగళూరుపై ఒక పరుగు తేడాతో విజయం సాధించి రెండవ స్థానం నుంచి మొదటి స్థానానికి ఎగబాకి ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించింది. ఆడిన 7 మ్యాచ్లలో 5 గెలిచి 2 ఓడిపోయి మొత్తం 10 పాయింట్లు సాధించింది ఢిల్లీ క్యాపిటల్స్. ఆ జట్టు నెట్ రన్ రేట్ 0.918. హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ ఇప్పటికే నాకౌట్ రౌండ్ కు అర్హత సాధించింది. అయితే ఇప్పటి వరకు పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉన్న ఆ జట్టు ఇప్పుడు రెండవ స్థానానికి పడిపోయింది. ముంబై ఆడిన 7 మ్యాచ్లలో 5 మ్యాచ్లు గెలిచి 2 మ్యాచ్ల్లో ఓడి 10 పాయింట్లు సాధించింది. ఆ జట్టు రన్ రేట్ 0.343. స్మృతి మందాన సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో ఉంది. అయినా ఆ జట్టు ప్లే ఆఫ్ కు చేరుకోవడం కష్టం. ఆడిన 7 మ్యాచ్లలో 3 గెలిచి 4 ఓడి మొత్తం 6 పాయింట్లు సాధించింది. ఇక బెంగళూరు రన్ రేట్ 0.027. ఇక యూపీ వారియర్స్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో ఉంది. ఆ జట్టు ఆడిన 7 మ్యాచ్లలో 4 గెలిచి 3 ఓడిపోయి 6 పాయింట్లు సాధించింది. యూపీ రన్ రేట్ -0.365 మాత్రమే. ఇక మహిళల ప్రీమియర్ లీగ్ 2024 ఎడిషన్ నుంచి గుజరాత్ జైంట్స్ దాదాపుగా నిష్క్రమించింది. ఆడిన 6 మ్యాచ్లలో 5 ఓడి 1 మ్యాచ్లో మాత్రమే గెలిచి 2 పాయింట్లు సాధించింది గుజరాత్. ఆ జట్టు నెట్ రన్ రేట్ -1.111 మాత్రమే.